హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సైకిల్ అంటే మనలో చాలామందికి ఒక మధురమైన జ్ఞాపకం. చిన్నప్పుడు తొలిసారి తొక్కిన సైకిల్ నుంచి రోజూ స్కూల్కి వెళ్ళిన దాకా అది ఒక ప్రయాణం. కానీ సైకిల్ గురించి మీకు ఎంత తెలుసు? ఇప్పుడు మనం తెలుసుకుందాం, అది కూడా సైకిల్ గురించి కొన్ని ఆశ్చర్యపెట్టే వాస్తవాలు. ఫ్యాక్ట్ నంబర్ 1. సైకిల్కి ఇంజన్ లేదు, కానీ చాలా వేగంగా వెళుతుంది. ఒక సాధారణ సైకిల్ను మనం గంటకు 25-30 కిలోమీటర్లు వేగంతో వరకు తొక్కవచ్చు. అంటే బస్సు ట్రాఫిక్లో కంటే కొన్ని దారుల్లో త్వరగా ముందుకు పోతుంది. ఫ్యాక్ట్ నంబర్ 2. మొదటి సైకిల్ను 1817లో జర్మనీలో రూపొందించారు. ఈ సైకిల్ పేరు డ్రేజీన్. ఇందులో పెడల్స్ ఉండవు, కేవలం మన కాళ్లతోనే నడిపించాలి. ఇది ప్రపంచపు మొదటి రన్ మషీన్. ఫ్యాక్ట్ నంబర్ 3. సైకిల్ ఆవిష్కరణ కార్ తయారీకి మద్దతుగా మారింది. కారు తయారీకి ముందు సైకిల్ తయారీ టెక్నాలజీనే పునాది. బేరింగ్, చైన్ డ్రైవ్, టైర్లు ఇవన్నీ మొదట సైకిల్లోనే కనిపించాయి. ఫ్యాక్ట్ నంబర్ 4. సైకిల్కి ఇంధనం అవసరం లేదు, 100% ఎకో ఫ్రెండ్లీ. ఇది వాతావరణానికి హానికరం కాదు. ఒక సైకిల్ ఉపయోగిస్తే మీరు గంటకు సగటున 150 గ్రాములు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాన్ని తగ్గించగలుగుతారు. ఫ్యాక్ట్ నంబర్ 5. సైకిల్ తొక్కడం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నిత్యం సైకిల్ తొక్కడం వల్ల మెంటల్ క్లారిటీ పెరుగుతుంది. ఆలోచనలు సాఫీగా వచ్చేవి అవుతాయి, అది ప్రూవెన్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నంబర్ 6. పెడల్ అనే పదం లాటిన్ పదం పేడ్ నుండి వచ్చింది. పెడల్ అంటేగా కాలితో నడపడం అనే అర్థం ఉంటుంది. ఈ పేరే అంతా చెప్పేస్తుంది, మన కాళ్ల శక్తే ఇక్కడ ఇంధనం అని. ఫ్యాక్ట్ నంబర్ 7. ఒక సైకిల్ నిర్మాణానికి సగటు ఖర్చు 2,001 లక్ష దాకా ఉంటుంది. కారుతో పోలిస్తే ఇది చాలా చవకైన ప్రయాణ సాధనం. లాభం, ఆరోగ్యం, సేవింగ్ అన్నీ సైకిల్దే. ఫ్యాక్ట్ నంబర్ 8. ప్రపంచంలో అత్యధికంగా సైకిళ్లు ఉన్న దేశం చైనా. చైనాలో సుమారు 50 కోట్ల పైగా సైకిళ్లు ఉన్నాయి. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఇదే. ఫ్యాక్ట్ నంబర్ 9. నెదర్లాండ్లో 1.3 కోట్ల మంది ఉండగా 2 కోట్ల సైకిళ్లు ఉన్నాయి. అంటే ప్రతి వ్యక్తికి 1 కంటే ఎక్కువ సైకిల్ ఉన్నాయి. వాళ్లు ట్రాఫిక్, ఇంధన వ్యయాన్ని సైకిల్తో తక్కువ చేశారు. ఫ్యాక్ట్ నంబర్ 10. సైకిల్ వేగంగా తిరుగుతున్నప్పుడు ఎందుకు పడిపోదు? ఇది జైరోస్కోపిక్ ఎఫెక్ట్ వల్ల కుదురుతుంది. చక్రాలు తిరుగుతుంటే వాటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ స్టేబుల్గా ఉంటుంది. అందుకే బ్యాలెన్స్ చెడదు. ఫ్యాక్ట్ నంబర్ 11. పిల్లల సైకిల్ తొక్కడం కీళ్లకు మంచి వ్యాయామం. కీళ్లను మెల్లగా పనిచేయించేందుకు, లెగ్ స్ట్రెంగ్త్ పెంపునకు సైకిల్ బాగుంది. ఇది వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ హెల్తీ హ్యాబిట్. ఫ్యాక్ట్ నంబర్ 12. ప్రపంచంలోనే వేగవంతమైన సైకిల్ గంటకు 296 కిలోమీటర్ల వరకు వెళ్ళింది. ఒక స్పెషల్ ఏరోడైనమిక్ సైకిల్ వెనక నుంచి కార్ డ్రాఫ్ట్ సహాయంతో ఈ వేగం అందుకుంది. అది మనం ఊహించనంత స్పీడ్. ఫ్యాక్ట్ నంబర్ 13. సైకిల్కి ఒక మ్యూజియం కూడా ఉంది. అది కూడా లో బైసికల్ మ్యూజియం. ఇక్కడ 200 ఏళ్ల సైకిల్ చరిత్రను చూడొచ్చు. మొదటి మోడల్ నుంచి రేసింగ్ సైకిళ్ల దాకా అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి. ఫ్యాక్ట్ నంబర్ 14. వరల్డ్ బైసికల్ డే ప్రతి సంవత్సరం జూన్ 3న జరుపుకుంటారు. ఇది UN ద్వారా అధికారికంగా గుర్తించబడిన రోజు. ఈ రోజున సైకిల్ ప్రయోజనాలు గురించి ప్రచారం జరుగుతుంది.